దీని ఊడిపోయినట్టుంది కదా, కొరియాండర్. అన్నీ రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. చిన్న రెడీ చెప్తాను అప్పుడు చేయి. ఏంటి ఎలా ఉంది కొత్త బిజినెస్? పర్లేదు, ఫ్రాంచైజీ తీసుకున్నాను, బట్ బెస్ట్ మంచిగా నడుస్తుంది. అనుకున్నాను చేసిన ఎక్కువ కస్టమర్లు కూడా ఓకే, సేల్ కూడా మనం అనుకున్నాం ఎక్కువ రీచ్ మంచిగా హ్యాపీగా ఇంకా చక్కగా కొత్త వెరైటీకి ఇవన్నీ పెట్టేసావు. అవును, చాలా బాగుంది. సో ఇది అన్నిటికీ ఎక్కడ సెట్ అయిపోయిందా? అంతే. సో 5 o'clock నుంచి బాగా ఎక్కువ ఉంటారా? 5 to 7 మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. ఒక 2000 వరకు అవ్వచ్చు. నైస్. 7 తర్వాత ఇది ఇవన్నీ వీటిలో సెట్ చేసి చేసేస్తారా? బఠానీ ఉంటుంది, ఇందులో బాయిల్ చేసి పెట్టుకుంటాం. ఇది ప్యాన్, మనకి చాట్ ఏమైనా కావాలన్నా బఠానీ పెట్టుకుంటే కొత్త కొత్తవి కూడా ఉన్నట్టున్నాయి కదా, ఏదో చాక్లెట్ చాక్లెట్ పానీపూరి ఇది వేసేసి దాంట్లో బాదం కాజు కిస్మిస్ వేస్తాం. ఓకే, కొత్త వెరైటీ. సో ఏదైనా కొత్త వెరైటీ ఉంటేనే మన వాళ్ళు బాగా వస్తారు కాబట్టి బెటర్. సో అన్నీ రెడీగా పెట్టుకొని వేసి ఇచ్చేస్తాం. సో వాళ్ళు హెల్దీగా తీసుకొని చక్కగా వేసుకొని తినొచ్చు అనమాట. హైజీనిక్ ఉంటుంది, హ్యాండ్ టచింగ్ ఉండదు. అవును, కస్టమర్కి నార్మల్గా బయట మనకి సింగిల్ ఫ్లేవర్ వాటర్ ఇస్తారు, 3 డిఫరెంట్ ఫ్లేవర్ వాటర్ ఇస్తారు. కొరియాండర్, పుదీనా, మసాలా అంతా అన్ని మంచి సూపర్ హెల్దీ ఫ్లేవర్స్. సో అయితే బాగా మంచి, అంటే గుడ్ ఐడియా. ఇలా ఐడియా వచ్చినందుకు చాలా బాగుంది. అంటే ఇవాళ కస్టమర్లు ఎట్లున్నారంటే మనీ పెట్టడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళకి హైజీన్ ఇవ్వాలి, క్వాలిటీ కరెక్ట్ ఇవ్వాలి. అట్లనే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు కస్టమర్. అందుకని అలా ప్లాన్ చేస్తాం. అంతే. బిఫోర్ ఏదో ఫ్లిప్కార్ట్ మార్నింగ్ ఫ్లిప్కార్ట్ డెలివరీ చేస్తా, ఈవినింగ్ ఇది చేస్తా. ఇది ఓన్ గా పెట్టుకున్నాను నేను. అది కూడా చేస్తున్నావా? అది మార్నింగ్ ఫ్లిప్కార్ట్ చేస్తాను 12 వరకు, 7 to 12. 1 o'clock వచ్చి ప్రిపరేషన్ చేసుకుని ఇవన్నీ రెడీ చేయాలి. 4 అవుతుంది. 4 o'clock నుంచి కస్టమర్ స్టార్ట్. నైస్, బాగుంది. అయితే ఆల్ ది బెస్ట్. ఇలాగే దీన్ని ఇంకొకటి ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళాలని కోరుకుంటూ హ్యాపీగా ఇలాగే అన్ని వెరైటీస్ బాగా పెడుతూ ఇంకా పెంచుతూ. అంతే. 7 pieces 20 rupees. ఓకే. దహి పూరి, ఇది ఆల్ కాస్ట్ అనేది సేమ్ ఉంటుంది. సేమ్ ఉంటుంది. పూరి కొన్న స్పెషల్ వచ్చేసి పానీపూరి 50 rupees. స్పెషల్గా ఉంటుంది పానీపూరి. ఇంకోటి మనకి అన్లిమిటెడ్, అంటే అన్లిమిటెడ్ బఫెట్ లాగా ఇలాగా అన్లిమిటెడ్ పానీపూరి ఎంతనని తినొచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఓహో, అంటే ఒక్కరికి 89 rupees అన్లిమిటెడ్ పానీపూరి. ఓహో, వాళ్ళు ఎన్నైనా తినొచ్చు. ఆల్రెడీ మన దగ్గర 10 ప్లేట్స్ వరకు తినే కస్టమర్స్. 10 ప్లేట్స్ తినేస్తారా? సూపర్ గుడ్, బాగుంది. ఇలాగే అలా అన్లిమిటెడ్ ఎక్కువ అయితే బాగుంటుంది యాక్చువల్గా. ఎందుకంటే పిల్లలకి ఎలాగో కాంపిటీషన్స్ పెట్టుకోవాలనుకో పిల్లలు, అలా అన్లిమిటెడ్ పెట్టుకుంటే బాగుంటుంది. గుడ్, ఆల్ ది బెస్ట్. అయితే స్టాప్. కొరియాండర్, కర్డ్, స్వీట్ అండ్ వాటర్. బ్యాక్ వచ్చేసి అది పాస్వర్డ్. एक पापड़ी चाट पार्सल. हाँ, पासपोर्ट असेल ఉండాలి. అయితే నాకు ఏదైనా చేస్తాను. दही पापड़ी चाट. చేసేయమంటారా?
చాక్లెట్ దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అశోక్, ఏమేమి వేస్తావు? మనకి దీంట్లో 2 పీస్ ఆఫ్ కాజు, ఓకే 2 పీస్ బాదం, 1 పీస్ కిస్మిస్, ఓకే చాక్లెట్ సిరప్ విత్ నార్మల్ కలరింగ్స్ మన పైన Okay. ఫ్లేవర్ కోసం. ఓకే బాదం వేసినాను, ఇప్పుడు కాజు వేస్తున్నాను 2 పీస్. ఓకే చిన్నపిల్లలు చాలా మంది దీన్ని చాలా లైక్ చేస్తారు. అవును, నిన్న మా వాళ్ళు కూడా జష్ వాళ్ళు కూడా బాగా తిన్నారు ఇవి. ఆ ఫ్లేవర్ ఏంటంటే వాళ్ళకి చాక్లెట్ ఉంటుంది లోపల, దాంతోపాటు మనకి ప్రోటీన్ లాగా కాజు బాదం కూడా ఉంటుంది కదా. అవునవును. సో దానివల్ల చాలా పిల్లలు దీనికి ఎక్కువ లైక్ చేస్తారు. ఓకే దీనికి వెళ్ళి మనం హర్సీ సిరప్ వేసుకోవాలి. ఓకే క్వాంటిటీ మనం ఎంత కావాలనుకుంటే అంత. ఓకే మెయిన్ దానికి అట్రాక్ట్ అయిపోతారు పిల్లలు మెయిన్. ఇప్పుడు మనం అంతా ఎంత కలరింగ్ తోని ఎంత టేస్ట్ ఇస్తే పిల్లలు అంత లైక్ చేస్తారు. అంతే. గుడ్, బాగుంది, లైట్ వెరైటీ. ఫినిషింగ్ టచ్ ఒకటి ఇస్తాం. ఓకే దాని తర్వాత అదే look స్ప్రింక్లర్స్ వేస్తావేమో కదా, స్ప్రింక్లర్స్. ఓకే అప్పుడే కలర్ఫుల్గా ఉంటాయి. గుడ్. పిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే ఇట్లాంటివి కొద్దిగా యాడ్ ఆన్ చేసుకోవాలి. అవునవును, ఇలాంటివి అయితేనే పాటు వాళ్ళు food చూస్తారు ఉంటుంది. మెయిన్. అవి ఉంటేనే వాళ్ళకి ఇష్టంగా తింటారు. లుక్ ఉంటుంది. అవును, నైస్ నైస్, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు కలర్ఫుల్గా ఉంది, చూడ్డానికి తినడానికి కూడా బాగుంటుంది. వావ్ సూపర్. తిను, దీనికి కూడా ఇవ్వు, టేస్ట్ చూస్తుంది. ఫిల్ చేసుకో. తినండి తినండి, నువ్వు కూడా వేసుకో. పట్టుకోనా, నేను అంటానండి.